గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాజు. ఇక మొత్తం మీద అయితే కేటీ రామారావు ఒక ముచ్చట ఇట్లా గాలికి వదిలేసిండు. ఆ ముచ్చట ఇక మీరు చూసిరు కదా, తెలంగాణలో తొందరలోనే దినాలు ఏం పట్టదంట, దగ్గరలోనే ఉందట. కాంగ్రెస్ గవర్నమెంట్ను దింపుతారంట. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తారంట. మరి మీరేమనుకుంటున్నారో మీరు చెప్పుడు. నిన్న కేటీ రామారావు వరంగల్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. దీని గురించి చూద్దాం, ఇంకా చాలా లోతైన చర్చ కూడా చేద్దాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి ప్రక్షాళన జరగబోతున్నట్టు సమాచారం. నిన్న ముఖ్యమంత్రి అట్లనే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గవర్నర్ తమిళిసైని కలిసిరు, గణతంత్ర దినోత్సవాలకు ఆహ్వానించారు. అదే సమయంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు పైన కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. రేపో మాపో చైర్మన్గా మాజీ డీజీపీ, అదేవిధంగా వివిధ ఇతర మెంబర్లను కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఈ వార్త కూడా ఉంది. అట్లనే ఈ ధరణికి సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర అనేకం ఉన్నాయి. సో ఈరోజు ఒక కీలకమైనటువంటి దినం. భారత ప్రజాస్వామ్యానికి మూల బిందువు జాతీయ ఎన్నికల కమిషన్ 14వ ఓటరు దినోత్సవం. భారతదేశంలో 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లందరికీ, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ మహేషులందరికీ కూడా ఓటర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఓటరే కదా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది, ఇదే ఓటర్ కదా కుర్చీ మీద కూర్చుని పెట్టేది నాయకులని. సో అట్లాంటి ఓటర్ల దినోత్సవం సందర్భంగా 14వ జాతీయ దినోత్సవం ఈ పొద్దు. సో ఇక ఇవి అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా ఇతర కొద్దిగా లోతైన చర్చ కూడా చేద్దాం. తప్పకుండా మీరు న్యూస్ని లాస్ట్ వరకు చూడురి. ఎందుకంటే నమస్తే తెలంగాణ పత్రికలు ఉన్నటువంటి బట్టెవాయు వార్తలు కావచ్చు, వెలుగు పత్రికలు ఉన్నటువంటి కాంగ్రెస్ అనుకూల వార్తలు కావచ్చు, ఇక మిగతా దినపత్రికలు ఉన్నటువంటి వార్తలను కొంత ప్రజల కోణంలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా ముందు తప్పకుండా మీరు నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయడం ఒక్కటే కాదు, లైక్ చేయండి, కామెంట్ పెట్టారు. ఎందుకు లైక్ చేయమని అడుగుతారు, ఎందుకు కామెంట్ పెట్టమని అడుగుతారు తెలుసా? సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్ కావచ్చు, లైక్ కావచ్చు, అట్లా చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పని చేయరు. గట్టనే సోషల్ మీడియాలో మీరు గ్రూపులలో వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక వెలుగు పేపర్లకు వెళ్దాం. చక్కగా వెలుగు పేపర్లకు వెళ్ళి ఇక భారత ఎన్నికల సంఘము 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 96 కోట్ల మంది ఓటర్ మహాశయులందరికీ శుభాకాంక్షలు అని చెప్పేసి వెలుగు పేపర్లు వేసుకొచ్చారు. ఇక చూడరి, రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు, శివబాలకృష్ణ ఇండ్లు, ఏసీ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచులు, కోట్లు పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కారు సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 15 టీమ్స్ రైడ్స్, అధికారుల అదుపులో నిందితుడు. ఇక చూడరి, ఓ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుందో చూడరి. కేసీఆర్ సర్కారు 9.5 ఏళ్ల కాలం పాటు ఎక్కడెక్కడైతే చీడ పురుగుల్లాగా అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతి అధికారుల యొక్క చిట్టా మొత్తం బయట పెట్టే కార్యక్రమం నడుస్తుంది. ఇక చూడు, రేరా సెక్రటరీగా పనిచేసిందంట. రేరా సెక్రటరీగా పనిచేస్తే రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనుకుంటా. సో అథారిటీకి సెక్రటరీగా పనిచేసినటువంటి శివబాలకృష్ణ అనేటువంటి వాళ్ళ ఇంట్లో ఏసీబీ వాళ్ళు రైడ్లు చేశారంటే 300 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను పట్టుకున్నారట. చూడుర్రి, ఇంత అవినీతికి పాల్పడేటువంటి అధికారులు కేసీఆర్ ఏం చేసిందాబా, అవినీతి జరిగితేనంటే నా కొడుకైనా నా బిడ్డ అయినా జైలుకు పంపిస్తా,
బ్రహ్మాండం బద్దలైనా సరే, లోకం అటు ఇటు అయినా సరే, తిమ్మి బొమ్మైనా సరే, చిత్తు బొత్తైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అవినీతి జరగనీయనని చెప్పిండు. ఏం జరిగింది? కేసీఆర్ ఏంలోనే కదా ఇది జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటోళ్ళతో అడ్డగోలుగా వసూలు చేసారు. ఈయన ఏందో అంతకుముందు ఏం చేసిండు? హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారిగా డైరెక్టర్గా విధులు నిర్వహించినట్టు చూడు. సో దాదాపుగా ఈ హెచ్ఎండిఏ కావచ్చు, టౌన్ ప్లానింగ్లో అట్లనే రెరాలు కావచ్చు, సిసిఎల్ఏలు కావచ్చు, దీనిలో పనిచేసేటోళ్ళు అడ్డగోలుగా సంపాదించుకున్నారు. ఇగో అది స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడూరి. ఇక పట్టుకున్నారు మొత్తం మీద. అయితే ఈ కేసీఆర్ తొందరలోనే సీఎం చేసుకుందాం. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసిర్రు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరిగిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్టు కాలేదు. కరీంనగర్కు సంజయ్ నయా పైసా తేలేదు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి సవాల్ ఇసిరిండు కేటీ రామారావు. సరే, కేటీ రామారావు లేదంటే డ్రామా రావా, లేదంటే ప్రగల్భాలు వాళ్ళకి తుపాకీ రాముడా, ఇక మీరే చెప్పురు ఏందనేది. ఎందుకంటే మొన్ననే ఎన్నికలు జరిగినాయి కదా తెలంగాణలో. గప్పుడే తిల్లబడేస్తారంట తెలంగాణలో ఉన్నట్టు సర్కారును. కేసీఆర్ కుర్చీ మీద కూర్చుని పెడతాయి. అది ఎట్లా సాధ్యమబ్బా? ఎన్నికలు లేవు, వాళ్ళకు హంగు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మెజార్టీ లేదు, అన్నికే లేదు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం తక్కలేరు కదా. ఇక కావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గుంజుకునేటట్టు కనిపిస్తున్నారు. నిన్న మొన్న చూసినాక మనం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డిని కలిసిరు కదా. మరి ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఎప్పుడు జరా అయ్యే పనేనా ఇది? కేటీ రామారావు చెప్తున్నట్టు కేసీఆర్ని తొందరలోనే సీఎం ఎట్లా చేసుకుంటారు? తొందరలోనే అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీని కూలదోస్తారా, లేదంటే ప్రజాస్వామ్యాన్ని ఆగం చేస్తారు? ఏం చేసి ముఖ్యమంత్రిని చేసుకుంటారా అబ్బా? ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏమో చేయబోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేటీ రామారావు చెప్తున్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. మొన్ననే ఎన్నికలు జరిగినాయి, గప్పుడే తొందరలోనే కేసీఆర్ని సీఎంగా చేసుకుంటామని ప్రకటిస్తున్నాడు. కార్యకర్తల సమావేశంలో అంటే 2 కోణాలు 3 కోణాలు ఇక్కడ ఆలోచించారు. ఒకటి, ఎమ్మెల్యేలని కొనాలి. 2, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి 60 మంది ఎమ్మెల్యేలు కావాలి. మరి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసినా కూడా అవకాశం లేదు. ఆ 3 పార్టీలు కలిసినా కూడా ఎక్కడి నుంచి గుంజుకు రావాలి? ఇప్పుడు ఇక కాంగ్రెస్ దొడ్ల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొస్తేనంటే ముఖ్యమంత్రి అవుతాడు. అసాధ్యమయ్యే పనేనా? వీళ్ళ దొడ్ల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ఓని కూడా కాపాడుకుంటే సరిపోతుంది, గంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఇక చూడు రే. అయితే ఇక్కడ ఇక మూడో కోణం ఏంది? కార్యకర్తలకు బూస్ట్ ఇచ్చే విధంగా, కార్యకర్తలు పోకుండా చూసుకోనికే నాయకులని పార్టీ మారకుండా రేపు పార్లమెంట్ ఎన్నికలలో గట్టిగా పనిచేయడానికి బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇక మీరు ఇంకేమైనా అనుకుంటున్నట్టే కామెంట్లు పెట్టుర్రి. 4 రోజుల్లో టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్సు. నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి భేటీ. రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై చర్చ. సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. మరో 4 దినాలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉందంట. టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మంచోళ్ళని పారదర్శకంగా, వాళ్ళ అవినీతి ముద్ర లేనటువంటి, అర్హత కలిగినటువంటి ఎవరన్నా కావచ్చు చైర్మన్గా. ఇక చైర్మన్కు అట్లనే మెంబర్లకు కూడా సేమ్ మంచిగా పారదర్శకంగా నిర్వహించేటోళ్ళు ఎవరు నాకు పంపించారు, నేను ఎంబడే ఆమోదిస్తా అని చెప్పేసి గవర్నర్ కూడా ఒప్పుకున్నట్టు ఇక ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో 4 దినాలలోనే తెలంగాణలో టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే మారబోతా చైర్మన్ చేయబోతా ఉన్నారు. గట్లనే ప్రక్షాళన మొత్తం అయిపోయి ఇక నిరుద్యోగులకు కొన్ని ఆశలు అయితే ఉట్టుకొస్తున్నాయి ఇప్పుడైతే. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళసైని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అది మనసులో పెట్టుకునే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను. ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితోన గవర్నర్ తమిళసైని ఇక్కడ గవర్నర్ తమిళసై చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే నిన్న ఇక్కడ వెళ్ళి గవర్నర్కు ఒక ఆహ్వానం పలికారు. ఎవరు? సీఎం, డిప్యూటీ సీఎం. ఏం ఆహ్వానం తెలుసా?
కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్యలో ఎట్లయితే పచ్చి గడ్డేస్తే బగ్గున మండేదో ఇక గట్ల పంచాయతీ నడిచే కదా. ఇప్పుడు రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కు ఆహ్వానం, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా గణతంత్ర దినోత్సవాలకు రావాలని చెప్పేసి ఆహ్వానం పలికి. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ చూసి ఇంత సిగ్గు తెచ్చుకోవాలి. ఈ పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నాయని చూసి గవర్నర్తో నాకేం పని అన్నట్టు, అంటిముట్టనట్టు, ఎలేసినట్టు ఒక మహిళని చూడకుండా ఎంత రాక్షసానందం పొందిన మనం చూడలేదా. ఇక సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం, ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసినాం. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు. కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు. మాపై కేసీఆర్కు నమ్మకం ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు వెల్లడించారు. సో మొత్తం మీద అయితే బుధవారం తెలంగాణ భవన్కి మళ్ళొక్కసారి ఎవరు 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరైతే కలిసారో ఇక వాళ్ళ 4 కూడా తెలంగాణ భవన్కి పోయారు. ఆడ సమావేశం అయితే పెట్టారు. ఆ సమావేశం పెట్టి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు కేసీఆర్కు మా మీద సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది, నమ్మకం ఉంది. మేము పార్టీ మారడానికి కాదు పోయింది, మాకు మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, ప్రోటోకాల్ కోసం మేము 100 సార్లు 1000 సార్లు కూడా కలుస్తామని చెప్పుకొస్తున్నాం. మరి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిట్ల అవకాశం ఉంటుండేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసడానికి? ఏదేమైనా కూడా వీళ్ళైతే రాసి పెట్టుకొని రేపు పార్లమెంటు ఎన్నికలలో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకోవడానికి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క గెలవలేదు. ఇక దాంతోన వీళ్ళకి మెల్లగా ఏదో గాలం అయితే వేసిర్రు, ఆ గాలంకి ఎర్రగట్టిర్రు. ఎర్ర పడుతుందా లేదా అనేది మనం చూద్దాం. ఇంక కొన్ని దినాలు ఆగాలి ఇక అది తెలవాలంటే. RRR భూసేకరణకు రాష్ట్రం వాటా ఫండ్స్ ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్. 50% నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన. రాష్ట్రంలో 11 NHAల కోసం భూసేకరణ చేపట్టాలని మరో లేఖ. సో మొత్తం మీద అయితే RRR భూసేకరణకు రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతా ఉన్నాడు. ఇక కొండా వర్సెస్ రంజిత్, తానకెక్కిన చేవెళ్ల పంచాయతీ. ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు వారేసుకున్నాడని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు. బెదిరింపులకు పాల్పడినట్టు కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైందంట. ఫోన్ చేసినారంట, ఫోన్లు చేసుకున్నారంట ఇద్దరు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి ఇద్దరు ఫోన్లు చేసుకొని పొట్టు తిట్టుకున్నారట. ఆ తిట్టుకునే వరకు కొండ విశ్వేశ్వరరెడ్డి మనోభావాలు దెబ్బతినడంతో ఈ మొత్తం మీద అయితే పోలీస్ స్టేషన్కి పోయిరు, టానా పోయిండు, కంప్లైంట్ పెట్టిండు. మరి ఆ కంప్లైంట్ FIR కూడా అయినట్టుంది, కేసు నమోదు అయితే అయ్యిందంట. చూడు మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇద్దరు కూడా రేపు పార్లమెంటుకు, చేవెళ్ల పార్లమెంటుకు పోటీ చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఈ పంచాయతీకి అనిపిస్తూ ఉంటుంది ఇట్లా సహజంగానే. ఇక 45 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్లు అంట. మహాలక్ష్మి స్కీమ్తో మహిళల రికార్డ్ స్థాయి జర్నీ అంటే త్వరలో ఆర్టీసీ డిపోలో సంబరాలకు ప్రణాళిక అంట. సో మహాలక్ష్మి పేరు మీద బస్సులలో ఉచితంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఆ జీరో టికెట్లు ఏవైతున్నాయి అవి 10 కోట్లు దాటిపోయినాయంట 45 దినాలలో. ఇది నిజంగానే 45 దినాలలో 10 కోట్ల జీరో టికెట్లు ఇచ్చారంటే గ్రేటే. దినం 10 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట ఆర్టీసీకి. ఇక కుప్పకూలిన రష్యా మిలిటరీ విమానం అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో వెళ్తున్నటువంటి రష్యా యుద్ధ విమానము మొత్తం మీద అయితే కుప్పకూలిందంట. ఇక బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్. భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నింటికీ ఒకే కలర్. సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లోని మార్పులు అని చెప్పేసి ఇక చూడవచ్చు. సో బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్ అని చెప్పేసి ఇక ఈ వార్త చూడవచ్చు ఇక్కడ. సో రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ ప్రాబ్లం ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్ని కార్లను, సీఎం కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లు అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డికి ఇష్టమైనటువంటి నల్ల రంగులోకి మార్చారట. ఇక మబ్బు ఉన్నటువంటి కార్లు అయితే రోడ్ల మీద సుయ్ అని పోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కలర్ మారింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి తెల్ల రంగు వాహనాలే సీఎం కాన్వాయ్లో ఉపయోగిస్తున్నారు. రేవంత్ సొంత వాహనం బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కూడా కాన్వాయ్లో భాగంగానే ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని వాహనాలన్నీ ఒకే కలర్లో ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దీంతో రేవంత్కి ఇష్టమైనటువంటి నల్ల కలర్లోకి ఇక మన దావోసు, లండన్, దుబాయ్ అట్లా విదేశాలకు పోయింది కదా, అప్పుడు మొత్తం కార్లను మొత్తం మడత పెట్టి మొత్తం నల్ల రంగులోకి మార్చిరట. చూడరు. ధరణి MROలకు అధికారులు
ధరణిలో ఎంఆర్ఓలకు అధికారాలు ఇవ్వబోతున్నారట. చూడండి, కేసీఆర్ కత్తెరబెట్టినటువంటి అధికారాలు తిరిగి ఎంఆర్ఓలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారట. అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలకు కూడా కలెక్టర్ అధికారాల్లో కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తరహా కార్యక్రమాలపై చర్చ. 5 జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం. ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని చెప్పేసి కలెక్టర్ల సూచన. ప్రజలారా నిజంగా చెప్తున్నాం, ఈ ధరణి మూలంగా లక్షల మంది అయితే నష్టపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇక దాంతోన ఇప్పుడు కేసీఆర్ సర్కారు తిరగబడ్డ తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ప్రక్షాళన చేసే కార్యక్రమం దిగ్విజయంగా అయితే చేస్తున్నారు. అది ఎంత సక్సెస్ అయితే చూద్దాం, కొన్ని దినాలు పడుతుంది అది ఎట్లాగో. అయితే ఈ ధరణిలో ఎంఆర్ఓల అధికారులకు కత్తెర పెట్టిండే కేసీఆర్, ఆర్డీఓలకు కత్తెర పెట్టిండే, అడిషనల్ కలెక్టర్లకు కత్తెర పెట్టండి. తిరిగి ఇవన్నిటిని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే కనుక జరిగితే కొంతలో కొంత ప్రజలకైతే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ధరణి తీసుకుపోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వబోతున్నారు దాన్ని చూసే బాధ్యతలు మొత్తము. ఇక ఇప్పుడైతే ఆ అధికారాలు కూడా ఎంఆర్ఓ నుంచి మొదలుకొని డిప్యూటీ కలెక్టర్ వరకు కల్పిస్తున్నారంట. చూడరి, ఇక ఓయూలో వివేక్కు ఘన సన్మానం చేసిరనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక జేఏసీ నాయకులంతా కలిసి ఘన సన్మానం చేసిరట. ఇక మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి నిన్న మమతా బెనర్జీ, కాంగ్రెస్తో ఎలాంటి పొత్తులు ఉండవు, ఇక ఇండియా కూటమి చీలిపోతున్నట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో పాటు కొన్ని జాతీయ పార్టీలు అంతా కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ పార్టీ పైన పోటీ చేయడానికి, అధికారంలోకి రానియకుండడానికి. అయితే మమతా బెనర్జీ తేల్చి చెప్పేసింది కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, ఇక మేమే పోటీ చేస్తాం అన్ని నియోజకవర్గాలని చెప్పేసి తేల్చి చెప్పేసింది. పటపంచలు అయిపోయినాయి ఇండియా కూటమి. ఇక ఇయాల్టీ నుంచి ఉప్పల్లా ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. చూసేటోళ్ళు పోయి చూడరు. ఇక స్టూడెంట్లకు బూట్లు, బ్యాగులు, రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు యూనిఫామ్తో పాటు షూజు, బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కార్కు పంపినట్టు తెలిసింది. ఇగో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకైతే బూట్లు, అంగులు, బట్టలు అయితే ఇవ్వడానికి, అంటే యూనిఫామ్ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతుందట. చూడండి, ఇక ఎంసెట్ నుంచి ఈఏపీ సెట్ అంట. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నది. ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఎస్సీ సెట్గా మార్చాలని చెప్పేసి సర్కార్ నిర్ణయించిందట. ఇవి వెలుగు పేపర్లు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ధరణిలో లోపాలు ఉన్నాయి, వికేంద్రీకరణ లేక పనిభారం అంతా ఒకరిపైనే, సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు, నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు. ధరణి కమిటీకి తెలిపిన 5 జిల్లాల కలెక్టర్లు 27న అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం అంట. సో ఇందాక చూసినటువంటిది అదిగా. ముందు రైతు బంధు ఇతర బిల్లులు చెల్లింపులకు ప్రస్తుతానికి ఆపండి. సో రైతు బంధు ఆగిపోయింది. రైతుల్లో కొంత నిరాశ, నిస్పృహ పెళ్లిబికినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా సిగ్గుశరం ఉందా? నిజంగానే రైతు బంధు ఇవ్వకపోతే జనాలు తిరగబడతారు. జర చూసుకోర్రి, గప్పుడే గింతాక రైతు బంధు ఇవ్వకపోతే మేము రైతు బంధు ఆపం ఎక్కడా? సరే, దాని మీద ఏమైనా మీరు మార్పులు షేర్పులు ఏమైనా ఉంటేనంటే చేయరు, కానీ ఇచ్చే రైతులకైతే ఇవ్వాలి కదా. తోటమూత నిరుపేద ఆ పంటలు పండించుకునే రైతులు ఇప్పటికే ఎన్ని దినాలే అయిపోయి ఇప్పటివరకు ఇస్తలేరంటే ఎప్పుడో డిసెంబర్, జనవరికి ఆ ప్రాంతంలో ఇవ్వాల్సింది, డిసెంబర్లో ఇవ్వాల్సింది, నవంబర్, డిసెంబర్లో ఇవ్వాల్సింది. ఇంకా గిన్ని దినాలు అయితే కూడా ఇస్తలేరు రైతు బంధు. ఆ పైసలు లేవేం లేవు, మొత్తం ఏముంది, ఖజానా మొత్తం ఖాళీ చేసి లూటీ చేసేసినటువంటి శని కాపల పెట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ ఖజానాకు కాపలు ఉన్నారు. గంతే. ఇప్పుడు ఆ నుంచి తెచ్చిస్తారు అన్నీ. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగ హామీలు కొన్ని పేజీలు ఉన్నాయి, మొత్తం ఉచిత హామీలే. అవన్నీ అమలు చేస్తున్నట్టు తలకు మించినటువంటి భారమే కదా. సో ముందు రైతు బంధు ఇద్దాము, ఎందుకంటే రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయినట్టు గుర్తించిన రాష్ట్ర సర్కారు. అందుకనే ఇతర బిల్లులు ఆపురి ప్రస్తుతానికైతే అని చెప్పేసి ఆదేశించే అవకాశం ఉందని ఇక్కడ చూడవచ్చు. ఇక ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిందట. 2-3 ఎకరాల కేటగిరికి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు 46 లక్షల మందికి నగదు బదిలీ, రైతుల ఖాతాల్లో 2450 కోట్లు జమ. ఈ నెలాఖరు వరకు 5 ఎకరాల కేటగిరీ వరకు పూర్తి చేస్తారట. నిజంగా నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కనుక సంపద మొత్తం లూటీ కాకుండా ఉండాలంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే
ఈ రైతు బంధు ఇవ్వాలి ఒకటి. రెండవది షెట్టుకు, రియల్ ఎస్టేటు, పెట్రోల్ బంక్కి, లేదంటే ఆ గుట్టకి, లేదంటే పడవడ్డ భూములకి, వాగులకు, వంకలకు గిట్లా ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా కేసీఆర్ అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారవేత్తలకు ఇట్లా అడ్డగోలుగా ఎవరికైతే ఇచ్చినో వాళ్ళందరికీ బంధు పెట్టారు. ఫస్ట్ ఆ బంధు పెడితేనే తెలంగాణ సంపద లూటీ కాకుండా అవుతుంది. కేసీఆర్ మొత్తం లూటీ చేసేడు రైతు బంధు పేరు మీద. కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేసి పెట్టుర్రు. ఫస్ట్ 5 ఎకరాల లోపు ఇయ్యురు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను త్వరగా ఆమోదించండి. తమిళసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ, గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లపైన చర్చ, న్యాయ సలహా తీసుకుంటా అని చెప్పేసి గవర్నర్ చెప్పిందట. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్. భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు. గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం. గవర్నర్ తరపున వాదనలు లేకున్నా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం. హైకోర్టు ముందు విచారణార్హతను తేల్చాలి. గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి. సో మొత్తం మీద అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలను మొత్తం మీద అయితే భర్తీ కోసము లైన్ క్లియర్ అయినట్టే ఇక్కడ ఈ వార్తలో చూడొచ్చు. కేసీఆర్ అప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలను భర్తీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఇక తీసుకో ఈ రాజకీయ నాయకులను నింపుదాం అనుకుంటున్నట్టే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో, లేదంటే ఎమ్మెల్సీ ఇలాగా తెలంగాణ భవన్లో పనికొచ్చే వాళ్ళని తీసుకొని గవర్నరు ద్వారా గవర్నరు కోట నుంచి వెళ్ళి భర్తీ చేసి ఎమ్మెల్సీలను నింపుదాం అనుకుంటే గవర్నర్ ఏం చేశారు, రాజకీయ నాయకులకు కాదు ఇది సేవ చేసిన వాళ్ళకి అని చెప్పేసి ఆగం చేసేసింది. సో కేసీఆర్ దాంతో కోపం పెంచుకునే కదా పెద్ద మొత్తంలో ఆమె పైన దుష్ప్రచారం చేశారు. సీఎం భద్రత పటిష్టం, సమాచారం లీక్ అవుతుండడంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మార్పు. నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి. విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయ్లోకి సచివాలయానికి రేవంత్ వచ్చిందంట. ఇక తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చిన్న దెబ్బే. తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీలు. ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి. ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకం. కేటీఆర్ పసిగట్టిండు. సోషల్ మీడియా ప్రభావం వల్లనే బీఆర్ఎస్ పార్టీ గల్లంత అయింది అనేది పసిగట్టి ఉన్నట్టున్నాడు. సో సోషల్ మీడియా అంటే మామూలు ఆయుధం కాదు. ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి డిస్ట్రాయ్ చేసే, విధ్వంసం సృష్టించేటువంటి న్యూక్లియర్ వెపన్ కావచ్చు, హైడ్రోజన్ బాంబు కావచ్చు, AK-47 లాంటి తూటాలు కావచ్చు, వాటి కన్నా పవర్ఫుల్గా ఇప్పుడు సోషల్ మీడియా మారింది. ఓట్ అనేటువంటి ఆయుధాన్ని మనుషుల మైండ్ సెట్ చేసేది సోషల్ మీడియా మారిందంటే ఇప్పుడు ఆ కేటీ రామారావు గుర్తించిండు. సోషల్ మీడియా ద్వారానే మేము ఓడిపోయినాం, సోషల్ మీడియా వల్లనే ఓడిపోయినాం అంటే మీడియాను మొత్తం తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. కేసీఆర్ దొడ్లే మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాను మొత్తం కొనేసి తన దొడ్లే పెట్టుకొని ఇక ఒకటే అరుపులు, ఒకటే ఈరలు, ఒకటే సప్పట్లు, ఒకటే దెబ్బ కొట్టుకున్నాడు, ఒకటే తాళాలు కొట్టుకున్నాడు. దాంతో ఏంది ప్రజలకు షిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియా వాడిరు. వాళ్ళు చేసినటువంటి ఆగమాగం పనులను మొత్తం బట్టబయలు చేసిరు. ఓటు గుద్దితేనంటే దిమ్మ తిరిగిపోయి బొక్క బోన పడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేటీ రామారావు ఇప్పుడు పసిగట్టిండు. విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదా? సమస్యల పరిష్కారానికి రేవంత్ని కలిసాం. పార్టీని వీయడం, ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత, ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టీకరణ. ఈ కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వం. పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారికి చేరికలు. కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల చేసినటువంటి వ్యాఖ్యలు. సో డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకోరు. నేను బరాబర్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు ప్రజలారా. కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యేను వాళ్ళ దొడ్లోకి తీసుకొచ్చుకోరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే మీరు చూడు బీఆర్ఎస్ని కాల్ చేస్తారో లేదో. కేసీఆర్ ఏ వ్యూహాన్ని అయితే అమలు చేసిండో 10 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఆ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో దిట్ట, ఏం అనుమానం లేదు. చూద్దురు మీరు. ఇక ఒక్కసారి మన ఇక ఏం పత్రిక అందం, సింగిల్ ఛార్జ్తో 320 కిలోమీటర్లు సరికొత్త ఈవీని ప్రవేశపెట్టిన సిట్రాయిన్ అంట ఈవీ వాహనం. సో నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్న వార్తలు చూడు ఎట్లుంటాయో. 1 డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కామని సంబరపడే లోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు. 146 మంది పోస్టింగ్లను నిలిపేసిన సంస్థ. 400కు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్. క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రాలు, ఆరోపణలు. ఇది అంతా బట్టెవాయి చెప్పుతో నేను చెప్తున్నా కదా.
కేసీఆర్ సర్కార్ ఇచ్చినప్పుడు కారుణ్య నియామకాల కోసము నోటిఫికేషన్ ఇచ్చి నియమించే ప్రయత్నం చేసిరంటే ఎవరుంటారు? బీఆర్ఎస్ పార్టీ. ఆ గులాబీ రంగు వేసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చిట్టారు, దాంతోనే రద్దు చేసిట్టారు. గిందులో ఏమనుమానం ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫ్రెష్గా ఇస్తారు, డెఫినెట్గా అందరికి ఇస్తారా లేదా అనేది తెలియదు మనకు. చూద్దాం, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వాళ్ళు ఇస్తారు, గంటలో ఏం అనుమానం లేదు. సో ఏదేమైనా కూడా వన్ డే జాబ్ కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సింగరేణిలో ఇచ్చినటువంటి కారుణ్య నియామకాలను ఒక దినంలోపే రద్దు చేసిరట, మౌఖిక ఆదేశాలు ఇచ్చిరట. చూడుర్రి, ఇక అందుకనే గింత పెద్దగా రాసుకొచ్చారు. లేకపోతే ఈ కారుణ్య నియామకాలు ఎవరైతే ఉద్యోగులకు ఎక్కి మలత దినం నుంచి వెళ్ళి రావద్దని చెప్పారో అది ఎందుకు చెప్పినట్టు? ఉటినే చెప్పలే కదా, ఎన్నో కారణాలు ఉంటాయి గన్లా. ఇక అందుకని ఇక వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వపోయారు కదా అని చెప్పేసి ఇంత పెద్ద పెట్టున పెద్దగా అసలు సమస్యలే లేనట్టు, అసలు తెలంగాణలో సమస్యలే లేనట్టు ఈ వార్త గింత పెద్ద రాసుకొచ్చారు. ఈ కరపత్రం అని ఎందుకంటారు ఈ పత్రిక? అందుకే ఉచితంగా పుణ్యానికి పుక్కిడికి వంచి పెడుతున్నారట. నమస్తే తెలంగాణ ఏడో వార్త మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఓ పేపర్ బాయ్ ఉచితంగా ఇస్తున్నాం సార్ పేపర్ తీసుకోరా అని చెప్తానంటే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పెద్ద ఎత్తున చర్చ నడిచింది, వైరల్ అయింది. అది అయితే ఇక అంత పుక్కిడికి ఈ వార్తలు ఏముంటాయి, బటివై వార్తలు ఎట్లా ఉంటాయి కాబట్టి పుక్కిడికి వేస్తారు. గిట్ల వార్తలు రాసే బొక్క బోర్ల పట్టారు, ఇలా కింగా గుర్తిస్తలేరు. నమస్తే తెలంగాణలు కావచ్చు, టీవీ నైన్లు కావచ్చు, ఇట్లా అడ్డగోలుగా తన దొడ్లో ఉన్న మీడియాతోన అడ్డగోలుగా వార్తలు రాస్తే తెలంగాణలో సోషల్ మీడియాని విరివిగా వాడేది ప్రజలు ఎందుకు వదులుతారు? ఉట్టినే గట్లా చేసారు, ఆగం చేశారు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన అది నిజమే కదా. కేసీఆర్ చెప్పింది, నేను చెప్తలే, నువ్వు చెప్తలే, కేసీఆర్ చెప్పిండు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేను అన్నాడు. దానికన్నా ముందు కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ఎలక్షన్ల 2014 బహిరంగ సభలో చెప్పుకొచ్చును. వచ్చిన తర్వాత ఏం చెప్పి ఏడిస్తామా, ఎక్కడి నుంచి ఇస్తాం, ఏడున్నాయి? ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టిండు. ఇప్పుడు కోమటిరెడ్డి నువ్వు చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పిన వార్తను ఇంత పెద్ద రాసుకొచ్చాయి. అంటే నిరుద్యోగుల్లో కొంత నిరసన నిస్పృహాలు కలిగించే విధంగా గిట్లా అంతే. ఇక ఇది ఈ వార్త మీకు తెలవాలి. ఇక చూడు, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమైంది అసలు? జుట్టుబట్టి ఇడ్చికెళ్ళి విద్యార్థినిపై జులుం, నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం, కింద పడ్డ గొరగొరా గుంజుకుపోయిన వైనం. భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని, ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వదని నినదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసుల జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్కశంగా ప్రవర్తించారు. మీకు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎంత బట్టెవై పత్రిక అంటే ఇది, ఎంత బద్మాష్ పత్రిక అంటే నమస్తే తెలంగాణ. ఈడ జుట్టు ఎవరైతే విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థిని, గా విద్యార్థిని వ్యవసాయ యూనివర్సిటీల ఇతర సంస్థలకు భూములు ఇవ్వద్దని చెప్పేసి ఉద్యమం చేస్తే విద్యార్థిని మాత్రమే చెప్పుకొస్తున్నారు. ఏబీవీ విద్యార్థి నాయకురాలని చెప్పారు, విద్యార్థిని అని మాత్రమే చెప్తారు. ఎంత కుళ్ళువోతు పత్రిక ఇది. ఇది ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే. రాజన్నాలోని యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వదని డిమాండ్ చేసినందుకు విద్యార్థిని అని కూడా చూడకుండా బైక్ పై కూర్చున్న ఇద్దరు మహిళా పోలీసులు స్టూడెంట్ లీడర్ జుట్టు పట్టుకొని గొరగొరా గుంజుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కాగా పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపారు. కాంగ్రెస్ సర్కార్ కొలుదీరినగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని చెప్పినట్టే చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళా కానిస్టేబుల్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇగో ఇంత బటివై పత్రిక ఇట్లా రాసుకొచ్చింది. ఎప్పుడన్నా 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, కేసులు, లాఠీ చార్జులు, పోలీసు దెబ్బలు ఎప్పుడన్నా చూపెట్టిన ఈ పత్రికల ఇంత బట్టెవై బద్మాష్ పత్రిక ఈరోజు నక్కజిత్తుల ఎత్తులతోన గిట్ల వార్తలు రాస్తే ఎవరు నమ్ముతారు చెప్పురి. సరే, ఇది కాంగ్రెస్ సర్కార్ని డెఫినెట్గా మనం బద్నాం చేయాల్సిందే. ఇట్లాంటి పనులు చేస్తే పోలీసు వాళ్ళదే తప్పు. ఇది ఎట్టి పరిస్థితులు గట్ల జుట్టు పట్టుకొని గుర్తారు. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు, ఆ సంస్థతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు ఉపాధి సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమలు స్టార్టప్లు అది మింగేస్తున్నాయి. సూక్ష్మ చిన్న బాధ్యతర పరిశ్రమల ద్వారా అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లను ప్రోత్సహిస్తాం. వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇక బట్టి విక్రమార్క చెప్తాడు. సో మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదని చెప్పేసి ఇదో చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది ఎందుకు రాసుకొచ్చిందంటే ఇక బద్నాం చేయలే కదా. కేటీ రామారావు అంతప్పుడు ఇంతప్పుడు చేసిన మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి ఇక కాంగ్రెస్ వాళ్ళని బద్నాం చేయడానికి అదో వార్త అంతే.
ఎమ్మెల్సీ తిరస్కరణపై విచారిస్తాం, హైకోర్టు వెల్లడి. దాసోజు కుర్ర సత్యనారాయణ పిటిషన్లపై విచారణ అంట. ఇక ఐఆర్డీ సీఈఓగా కత్యాయని దేవి అంట. భూలావాదేవీల్లో ఇంటి దొంగలు ఎవరు, సర్కారు విచారణ ఏమైంది? రంగారెడ్డిలో 98 దస్తావేజుల అక్రమ రిజిస్ట్రేషన్లలో తేలని గుట్టు. తాజాగా 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం. ప్రాధాన్యం సంతరించుకున్న రంగారెడ్డి కలెక్టర్ శశాంక హాజరంట. అయితే ఈ సరే ఆ భూలావాదేవీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సర్కారు ఎన్నో చెప్పారు, అరెస్ట్ చేస్తాం, జైళ్ళలో పడేస్తామంటున్నారు. చూద్దాం, ఇంకా అది కొంత సమయం వేచి చూడాలి. రైతు బంధు సగం మందికే. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి? డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయ? నమ్మితే ఆటో కార్మికుల కొంప కొల్లేరు చేశారు. బస్సులో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. రైతు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమైన సందర్భంగా ఈ నమ్ముతారు. చాలా కష్టం ఉంది ఇలా పార్టీది. ఎందుకు ఇట్లా ఎంతగానో కాలికి గజ కట్టుకొని తిరుగుతున్నాడు తెలుసా? పార్టీ చాలా కష్టాల్లో ఉంది. అసలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందంట. గందుకోసం వీళ్ళు జాగ్రత్తగా పార్టీని బతికించుకోవడానికి కేటీ రామారావు తిరుగుతా ఉన్నాడు, గిరికలు కొడతా ఉన్నాడు. ఎలక్షన్ అప్పుడు ఎట్లా తిరిగిండు? గిరికలు మినీ మోటార్లో గిరికలు కొట్టుకుంటూ తిరిగిండు, మళ్ళీ తిరుగుతున్నారు. రైతు బంధు సగం మందికి అంటే ఇస్తుండొచ్చు, 5 ఎకరాలు లోపిస్తారు నాకు తెలిసినంత వరకు. ఇప్పటి వరకు వచ్చింది 2 ఎకరాలకే, పంపిణీ చేసింది 2000 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5600 కోట్లు. ఆశగా ఎదురుస్తున్న మిగిలిన రైతులు సాయం అందక ఇబ్బందులు. నాటేసి 15 దినాలైనా పైసలు రాలేని చెప్పేసి రైతు బంధు విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ పైన అయితే బద్నాం అయితే అవుతుంది. చూడాలి వాళ్ళు ఇస్తారా లేదనేది. ఇక వికారాబాద్లో నేవీ రాడార్ స్టేషన్, దామగూడెం ఫారెస్ట్లో 1174 హెక్టార్ల భూమి బదిలీ. సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావికాదళం అధికారుల భేటీ అయ్యారట. వికారాబాద్లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఇక 100 కోట్ల అక్రమ ఆస్తులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. 14 బృందాలతో 20 చోట్ల ఏకకాలంలో రైడ్. 20 కోట్ల నగలు గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారట. 100 కోట్లు కాదు, 300 కోట్లు అంట. స్థిరాస్తులు అంతా కలిపితే. సో ఇది అంతా ఈ పాపమంతా కేసీఆర్ సర్కార్ది. గింతగానం పట్టుబడిన అధికారిని ఎందుకు పట్టుకోలేరు? గంత అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదు? ఎందుకంటే అధికారులకు మంచి స్వేచ్ఛ ఇచ్చిండు. గుంజుకోర్రా, ఎంత ఉంటే అంత దోసుకోరా అని చెప్పి స్వేచ్ఛ ఇచ్చిండు. చివరి వరకు కేసీఆర్తో ఉంటామని చెప్పేసి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అట్లనే మైపాల్ రెడ్డి, మాణిక్రావు అంతా కలిసి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో పెట్టారు. ఇక అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి జరుగుతుందని చెప్పేసి ఇక రెవెన్యూ, పోలీసు, రవాణా, ఎక్సైజ్లోనే ఎక్కువే వైరల్గా మారిన ఏసీబీ చీఫ్ సివి ఆనంద్ ట్వీట్స్ అంట. సో డెఫినెట్గా ఆ అవినీతి జరిగే దాన్ని మొత్తం అధికారులను పట్టుకొని చెరసాలలో బందీలుగా పెట్టుర్రి. తెలంగాణ తెచ్చుకున్నది అవినీతి చేయడానికి కాదు, అధికారులు అడ్డగోలు దూసుకోవడానికి కాదు, రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు కబ్జాలు పెట్టడానికి, అవినీతి చేయడానికి కాదు. తెలంగాణ తెచ్చుకున్నది 4 కోట్ల మంది అభివృద్ధి చెందడానికి. అది గుర్తెరిగి కాంగ్రెస్ సర్కార్ జర పాబందితోన పాలన వేయురి, లేదంటే జనం తిరగబడి కొడతారు, గుర్తించుకోరు. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. మిత్రులారా, మీరు మర్చిపోకూరి నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టుర్రి, సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.